హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సండే మార్నింగ్ నేను బట్టలైతే మిషన్కి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్కటి అయితే ఇంకా సండే కొంచెం నిద్ర కూడా లేట్గా లేస్తాం కాబట్టి నిద్ర మబ్బు ఉంది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ మంచిగా బట్టలైతే మాప్కి అయితే వేసేసాను ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. బట్టలు అక్కడ వాష్ అయిపోతాయి. సో ఇంక ఇక్కడ మంచిగా ఇల్లంతా మాప్ పెట్టేసుకుందామని అయితే ఇంకా నీళ్ళు తీసుకొని లైజాల్ వేసేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నా వీడియోస్ కనుక నచ్చితే మొదటి నుంచి చివరి దాకా చూడాలి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సండే కాబట్టి కొంచెం లేటుగానే లేస్తాం కాబట్టి ఇంకా మార్నింగే లేసేసి ఫస్ట్ అక్కడ బట్టలు వేసేసి ఇక్కడ మాప్ అయితే పెట్టుకుంటున్నాను. అక్కడ చూడండి, మా పాప ఇంకా అలా అడ్డం పడిందనమాట ఫ్రెండ్స్. ఇంకా నిద్ర అయితే లేచారు కానీ ఒక అట్లా పండుకున్నారనమాట. ఇంకా తర్వాత స్నానాలు చేసేసుకోవాలి, తర్వాత ఇంకా టిఫిన్ ఏదైనా ఉంటే చేసేసుకోవాలి. అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేటుగానే ఉంటుందన్నమాట సండే. ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి మార్నింగ్ టిఫిన్ అయినా చేసుకుంటాం, లేకపోతే రాగ్గంజి కూడా జావగానే అట్లా కాచుకొని తాగేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడ మంచిగా అయితే నేను ఇల్లుని మాప్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. డే బై డే కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లైజాల్ కనుక వేసుకున్నాం అనుకోండి, ఏవైనా చిన్న చిన్న చీమలు కూడా, చిన్న పురుగులు కూడా ఏవి ఇంట్లో అనేది అస్సలు కనిపించవు ఫ్రెండ్స్. అస్సలు ఆ స్మెల్కి అవన్నీ చనిపోతాయి అనమాట. సో ఏ ఉండు ఫ్రెండ్స్, బాగా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా మనం డే బై డే కనుక ఇల్లుని మంచిగా శుభ్రంగా అయితే మాప్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అక్కడ చూడండి, మా పిల్లలైతే మంచిగా షిన్షాన్ అని ఏదో ప్రోగ్రామ్ ఫ్రెండ్స్ భలే చూస్తారనమాట. రోజు ఇట్లా సండే మాత్రం ఖచ్చితంగా చూస్తుంటారు ఫ్రెండ్స్. ఇంకా రోజైతే చూసే టైం ఉండదు కాబట్టి ఇంకా మార్నింగ్ లేయడము, పిల్లలు రెడీ అవ్వడము, స్కూల్కి వెళ్ళిపోవడం, ఇలానే బిజీ ఉంటుంది చిన్న పిల్లలైనా వాళ్ళ లైఫ్ కూడా. సో సండే ఒక్కటే రిలాక్స్డ్గా లేచినా కూడా మంచిగా మళ్ళీ పండుకొని అలా టీవీ చూస్తూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడైతే నేను బెడ్రూమ్ పెట్టేశాను, కిచెన్ పెట్టేశాను, మాపు హాల్ కూడా 2 టైమ్స్ పెడతాం కాబట్టి ఇక్కడ రెండోసారి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా మిషన్ అయితే తన పని తను చేస్తుంది ఫ్రెండ్స్. మంచిగా బట్టలు వేసేసాను. ఇక్కడ చూడండి, టైము 8:37 అయింది ఫ్రెండ్స్, మార్నింగ్ అనమాట, సండే మార్నింగ్. ఇక్కడ ఇంకా మాప్ పెట్టేసుకుంటే ఇక్కడితో ఈ పని అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి ఫ్రెండ్స్. మీరు అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే వీడియో ఫస్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చి చేరుతుంది. అప్పుడు మీరు నా వీడియోని చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బయట వరకు అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మేము ఉండేది అపార్ట్మెంట్స్ కాబట్టి చూడండి, అదంతా ప్లేస్ అనమాట అంతే ముందు. చూడండి, ఇక్కడ మా పాప అయితే ఎలా కూర్చోయిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. ఒక్కసారి మళ్ళీ ఇంక అంతా మాప్ పెట్టిన తర్వాత వీడియో అయితే షూట్ చేసి మీకైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, మాప్ పెట్టుకున్నాం అనుకోండి ఆ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్ ఇల్లు. చూడండి, కిచెన్ కూడా చూపిస్తున్నాను నేను, ఎంత నీట్గా ఉందో కదా. చూడండి, గ్యాస్ కట్ట కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టబ్లో మంచిగా నైట్ కడిగేసిన సామాన్లు అన్నీ అలానే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు టైం ఎంత అయిందో అంత అయిపోయేసరికి 8:40 పైన అయింది ఫ్రెండ్స్ టైము. చూడండి, ఇది హాల్ అనమాట. చూడండి, మా బాబు అయితే కూర్చున్నాడు ఇంకా అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మిషన్ అయితే మంచిగా బట్టలు అయితే వాష్ అయిపోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే. మార్నింగ్ లేయడము, కసువు చెత్తలు ఊడ్చేయడము, తర్వాత మాప్ పెట్టుకోవడము, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతి అమ్మాయికి ఉండే డైలీ రొటీనే కాబట్టి నా లైఫ్లో కూడా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మా పాప మమ్మీ నేను బ్యాగ్ సర్దుకుంటానని ఫ్రెండ్స్, అంతా మాప్ పెట్టిన తర్వాత తను బ్యాగ్ సర్దుకోవడం అయితే పంచాయతీ పెట్టింది ఫ్రెండ్స్. అంతా దాంట్లో పెన్సిల్ చెక్కునివి, చెత్త చెదారము, పేపర్స్ అన్నీ పాడేసింది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి ఊడ్చుకున్నాను అనమాట నేను. తన బ్యాగ్ సర్దుకుంటాను మమ్మీ అనేసి. ఇక్కడ చూడండి, బట్టలు అయితే ఆరబెట్టడానికి అయితే కిందకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు అయితే ఇక్కడ అంతా కింద ఎలా ఉంది ఓవరాల్గా ఇక్కడ మా అపార్ట్మెంట్లోనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. స్కూల్ చాలా దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ అపార్ట్మెంట్ ఉందా, అలా గేట్ తెరిచేసుకొని అలా బయటికి వెళ్ళిపోతే ఒక 2 మినిట్స్లో ఫ్రెండ్స్ స్కూల్కి అయితే పిల్లలు వెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకు ఏ టెన్షన్ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా మొక్కలు కూడా ఓనర్స్ వాళ్ళు ఎంత బాగా పెట్టారు. అన్నీ ప్రతి మొక్క చూడండి, ఎన్ని కుండీలు ఉన్నాయి కదా, పూల కుండీలు, మొక్కలు అన్నీ. చూడండి, ఇక్కడైతే మంచిగా అందరు వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నారు. ఇది మా బాబు సైకిల్ అనమాట. చూడండి, మా బాబు అయితే బెల్ కొడుతున్నాడు, ఇది నా సైకిల్ అనేసి అక్కడ చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మంచిగా ఎక్కువ దండలు ఉంటాయి కాబట్టి ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. మంచిగా అయితే మిషన్కి బట్టలు వేసుకోవడం, వచ్చి ఆరేసుకోవడం అనమాట.
ఒకరోజు నేను బట్టలు ఉతికేసి ఇక్కడ ఆరేసుకుంటే మిగతా రోజుల్లో వాళ్ళకి దోబీ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్, ఓనర్ వాళ్ళకైతే వాళ్ళు ఒక రోజు అనమాట. సో వాళ్ళు ఆ రోజుల్లో నేను ఉతుక్కునే రోజుల్లో వాళ్ళు ఉతుక్కోరనమాట బట్టలు. సో ఈరోజు అంతా సండే అంటే ఇంకా నాకే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ అంతా దండెలు కాబట్టి సండే వాళ్ళకి మండే వస్తారనమాట ఉతకడానికి. సో మండేకంతా నేను బట్టలు తీసేయాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా ఆ జింక కానీ, ఇక్కడ చూడండి గోరంటాకు చెట్టు అని, మల్లెపూల చెట్లని చూడండి. ఇక్కడ కూడా ఎంత బాగుందో. ఇదంతా లోపల పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్లో అనమాట. చూడండి ఎంత బాగుంది. చూడండి ఇక్కడ పిచ్చుకలు ఇవి ఎప్పుడైనా మార్నింగ్ టైంలోనే తీయాలి, అప్పుడైతే బాగా కనిపిస్తుంది అనుకున్నాము. సో ఇంక ఈరోజు బట్టలు ఆరబెట్టడానికి వచ్చింటే ఇంకా మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎండ కూడా చాలా ఉండింది ఫ్రెండ్స్, ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనమాట. ఎండ బాగుంది కాబట్టి బట్టలు బాగా ఆరిపోతాయని. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి, మళ్ళీ చలికాలం అయినా కూడా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్. అస్సలు ఏంది వాతావరణం అంతా చేంజ్ మారిపోయిందనమాట. సో ఎండ వచ్చేసరికి చాలా హ్యాపీ అనమాట, అమ్మాయ బట్టలు ఆరిపోతాయి అనేసి. సో ఇక్కడైతే అన్ని మంచిగా బట్టలు అయితే అన్ని దండలకి అయితే ఆరబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, మంచిగా వేసేసి ఇంకా పైకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని మొక్కలు ఎంత బాగున్నాయో కదా. అక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ క్లిప్లు కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా క్లిప్లు అయితే ఒక మంచిగా ఒక చిన్న బ్యాగ్కే ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం రోజు ఏం కాకుండా ఒక 2 డేస్కి ఒకసారి అట్లా ఉతుకుతుంటాం కాబట్టి ఎక్కువ బట్టలు పడుతుంటాయి కాబట్టి ఎన్ని క్లిప్లైనా తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి నేనైతే అదే చెప్తున్నాను, ఎండ బాగుంది నా బట్టలు బాగా ఆరిపోతాయి అనేసి. ఆడవాళ్ళకి బట్టలు ఆరబెట్టుకోవడము, ఇల్లుని శుభ్రం పెట్టుకోవడము ఇలాగే హ్యాపీ అనమాట. సో హ్యాపీ అనమాట ఎండ వచ్చినందుకు, అబ్బా నా బట్టలు ఆరిపోతాయి అనేసి. చూడండి ఇంక ఇక్కడైతే పైకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఇది వచ్చేసి సండే వ్లాగ్ ఫ్రెండ్స్. సండే ఇంకేముంటుంది ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి. సండే అంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో నాన్ వెజ్ అయితే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నానికి మంచిగా నాన్ వెజ్ అయితే తయారు చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మా ఆయన ఏం తీసుకొస్తాడో అయితే తెలియదు, చికెనో మటనో ఏదైనా. సో ఏది తీసుకొచ్చినా చేస్తాను. ఇంక ఇక్కడ పైకి వచ్చేసి మా పాపకి చిన్న కమ్ములు అయితే పెట్టాను ఫ్రెండ్స్, అవి ఎప్పుడు ఉంటాయి. వాటికి నా కమ్ములకు ఉండే డ్రాప్స్ అయితే పెడదామనేసి పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, కానీ మా పాప కొద్దిసేపు పెట్టుకొని తీసేసింది ఫ్రెండ్స్. అస్సలు వద్దు మమ్మీ తీ అనేసి. యూతులు చెవులో చూడండి చిన్నగా కనిపిస్తుంది డ్రాప్, ఎంత బాగుందో. కానీ మా పాప తీ మమ్మీ వద్దులే మమ్మీ నాకు అనేసి మళ్ళీ తీపిచ్చేసింది. అంత కష్టపడి పెట్టాను చిన్న డ్రాప్స్, మళ్ళీ తీపిచ్చేసింది ఫ్రెండ్స్. సో కాబట్టి మళ్ళీ డ్రాప్స్ అయితే తీసేదాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క అమ్మాయి అయినా కూడా ఇల్లు ఎంత లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లోనైతే ఆడపిల్ల ఉంటే మంచిగా అలంకరించుకోవడం, పాపకి ఏవైనా కావాలంటే చేయడము. చూడండి అక్కడ మంచిగా తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా కమ్ములు అయితే పెట్టేసి. సో ఒక్క ఆడపిల్ల ప్రతి ఇంటికైతే ఉండాలి ఫ్రెండ్స్. నాకైతే ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అస్సలు. కాబట్టి చూడండి ఇక్కడ మా పాపకైతే హెయిర్ కట్ బాగా పెరిగిపోయింది అనేసి అయితే బ్యూటీ పార్లర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా సండే ఈవినింగ్ అనమాట ఫ్రెండ్స్. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ కట్ చేయించుకొని, ఎందుకంటే మంచిగా తలస్నానం చేసినప్పుడే బాగా హెయిర్ కట్ వస్తుంది కాబట్టి సండే మార్నింగ్ తలస్నానం చేసింది. ఈవినింగ్ అయితే వెళ్ళిపోయాము 7 ఆ టైంకి. మంచిగా హెయిర్ కట్ అయితే చేశారు. తర్వాత మా పాపను మళ్ళీ తీసుకున్నాను. నేను కూడా హైబ్రో అయితే చేయించుకున్నాను. మా పాపను ఒకటి అడిగాను, షూట్ చేసుకోవచ్చండి అంటే, అయ్యో చేసుకోండి అక్క, మా పార్లర్ గురించి కూడా తెలుస్తుంది కదా చూస్తారులే అనేసి అనింది. సో అనేసి మా పాపనైతే కొంచెం క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పాపకు మంచిగా హెయిర్ కట్, ఎందుకంటే పాప సన్నగా ఉంది కాబట్టి హెయిర్ ఎక్కువ గ్రోత్ పెట్టొద్దండి అని చెప్పారు ఫ్రెండ్స్. ఇంకా పెద్దగా అయిన తర్వాత పెంచండి అమ్మా, ఇప్పుడేం వద్దులే, పాపకు మంచి క్రాప్ చేయించేయండి అంటే మంచిగా అయితే ఇలా బేబీ కటింగ్ లాగా చిన్నగా అయితే బాగా చేపిస్తాం ఫ్రెండ్స్ పాపకి. ఇప్పుడు కొంచెం పాప అయితే బాగుందనమాట కొంచెం. అప్పుడైతే తినిన ఫుడ్ అంతా ఎంటికలకే పెట్టేసి హెయిర్ గ్రోత్ చాలా ఉందని అయితే చెప్పారు డాక్టర్ కూడా చూసేసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా మధ్యాహ్నం చేసింది ఫ్రెండ్స్. ఇదైతే చూడండి మంచిగా అయితే నేను చపాతీలు ప్రిపరేషన్ చేసేసాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్ నాన్ వెజ్ ఉన్నప్పుడు చపాతీ అని రోటీ అని ఉంటాయి. పలావ్ అలా చేస్తే నేను ఈ చపాతీలు రోటీలు అయితే చేయను ఫ్రెండ్స్, తక్కువ చేసేది నాన్ వెజ్లకు కూడా, ఎందుకంటే పలావ్ తినాలా అనే థాట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి మంచిగా చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్, దగ్గర పడాలి. సో గట్టిగానే చేసేస్తాను అనమాట. ఇక్కడ చూడండి వైట్ రైస్, ఎందుకంటే చపాతీలు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ పలావ్ చేస్తే అందరు పలావే తింటారు, చపాతీలు మిగిలిపోతాయని అయితే ఇక్కడ వైట్ రైస్ చేస్తున్నాను. వైట్ రైస్, చపాతీలు, చికెన్ ఈ సండే వచ్చేసి మా ఇంట్లో. ఈ సండేకి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చపాతీలు అన్నీ. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చికెన్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.